రాధా నారాయణ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన సిద్దిపేట ఆర్డీఓ గారు గౌరవనీయులు కేవి సత్యనారాయణ గారు, సిద్దిపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గౌరవనీయులు కొమరయ్య గారు, చిన్న కోడూరు జడ్పీటీసీ మెంబర్ గారు గౌరవనీయులు మల్లేశం గారు, చిన్న కోడూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు చెల్లెలు శ్రీమతి రోజా శర్మ గారు, నలుగురు మండల జడ్పీటీసీ సభ్యులు గౌరవనీయులు నా అన్నదమ్ములకు అక్కజల్లులకు అందరికీ నమస్కారాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈనాడు అంటే చాలా మందికి అర్థం కావడం లేదు. ఇది ఏం కార్యక్రమం, గవర్నమెంట్ ఎందుకు పెట్టినారు, ఎవరికి తెలియడం లేదు. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు చెప్పవలసి ఉంది. మన దేశంలో ఈనాటికి కూడా చాలా పేదరికం ఉంది, దరిద్రం ఉన్నది, భూములు లేని వాళ్ళు ఉన్నారు. ఏదైనా కొంత భూమి ఉంటే అందుకోసం నీటి వసతి లేని వాళ్ళు ఉన్నారు. ఒకవేళ భూమి ఉండి బావి ఉంటే కరెంటు శాంక్షన్ లేక కరెంటు మోటార్ లేని వాళ్ళు ఉన్నారు. ఉండేదానికి ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమందికి కట్టుకోవడానికి బట్టలకు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నారు. కొంతమంది కొడుకులు కోడలు సరిగా చూడకపోతే అన్నానికి కూడా అలమటించే మొత్తం దేశంలో ఎవరు కూడా సంతోషంగా లేదు. ఈ రోజు 50వ సంవత్సరం మనకు స్వాతంత్రం వచ్చి, అంతకు ముందేమో మనము బ్రిటిష్ దేశం వాళ్ళు మనం పరిపాలించినారు, నిజాం నవాబు మనం పరిపాలించినారు. వాళ్ళకు మన మీద ప్రేమ లేదు, ఎంతసేపు మనం దోసుకోవడమే తప్ప మన కోసం పనిచేయాలనే ఆలోచన లేదు అని ఆ రోజుల్లో మనం చెప్పుకున్నాం. మరి 50 సంవత్సరాల నుండి మనమే పరిపాలించుకుంటా ఉన్నాం. స్వతంత్ర భారతదేశం మన దేశంలో ప్రజాస్వామ్యం అని పేరు పెట్టుకొని మనం ప్రభుత్వం నడుపుకుంటా ఉన్నాం. పరాయి వాడు పరిపాలించిన వాడు మనం దోసుకొని పోయినా, మరి మనమే పరిపాలించుకుంటున్నప్పుడు మనం ఎందుకు బాగుపడండి? మన దేశంలో ప్రజాస్వామ్యం అని చెప్పినారు కానీ వాస్తవానికి ప్రజాస్వామ్యం లేదు ఈ దేశంలో. ప్రజాస్వామ్యం అనేది ఇంకా కేవలం ప్రారంభ దశలో కూడా లేదు. ప్రజాస్వామ్య నిజమైనటువంటి ప్రక్రియ ఈ దేశంలో ఇంకా ప్రారంభం కావాల్సి ఉండదు. ప్రజాస్వామ్యం పేరిట నిజమైన ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంలో అధికారానికి తావులేదు. అధికారం చెలాయించాలనేటువంటి ఒక ఆలోచన మన దేశంలో అందరికి వచ్చేసినది, ఒక బీమాలు వచ్చేసినాయి. గ్రామంలో సర్పంచ్ కాడ నుంచి మొదలు పెట్టుకుంటే, వార్డు మెంబర్ కాడ నుంచి మొదలు పెట్టుకుంటే, సింగిల్ విండో చైర్మన్ కాడ మొదలు పెడితే దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి వరకు నేనేదో అధికారం అయిపోయినాను, నేనేదో ప్రజల నెత్తి మీద ఎక్కి సవారీ చేయాలి, ఎక్కడికక్కడనే అధికారం చెప్తాను. ఈ అధికారం యొక్క నిశ మన నెత్తికి ఎంత ఎక్కిపోయిందంటే ఈ దేశంలో గ్రామంలో ఒక చిన్న ప్రభుత్వం మనిషి ఉంటాడు. ఆయన పేరులో మనం ఏం పెట్టినామంటే గ్రామ పరిపాలనాధికారి, విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. అంత జాడ్యం, అంత నిశామని మనకు అధికారం మీద అంత మోజు ఈ దేశంలో. ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, సర్పంచ్ అయినా, మండలాధ్యక్షుడైనా ఎవరైనా ప్రజాస్వామ్య ప్రక్రియలో పనిచేయడానికి వచ్చినటువంటి కార్యకర్తలు, ప్రజలు కలుపుకొని పనిచేసే కార్యకర్తలు మాత్రమే. రూలింగ్ పార్టీ అని వస్తుంది పేపర్లలో, పార్టీ ఇన్ పవర్, అధికారంలో ఉన్న పార్టీ వస్తుంది. డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో రూలింగ్ అనే పదానికి తాగు, సర్వింగ్ పార్టీ అని ఉండాలి, పార్టీ సర్వీస్ అని ఉండాలి. అది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం. ఈ రకంగా అధికారం కోసం ఒకరికొకరు కొట్లాడుతూ ప్రజలను వదిలేస్తున్నారు. వాస్తవానికి జరగవలసింది ఏమిటంటే ప్రజా పనులు బాగా జరగగలుగుతాయి అనుకున్నప్పుడు ఒక ఉదయం తన యొక్క మరణ శాసనం మీద తానే సంతకం పెట్టుకోవాలి. అది నిజమైనటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి. కానీ ఈ దరిద్రం, ఆకలి, అవిద్య, ఆగ్రహం, ఆందోళన, ఆవేశం ఎవరిని కలిగించినా కూడా ఒక బాధాకరమైనటువంటి పరిస్థితి. రాజకీయాలు ఈ దేశంలో చాలా దరిద్రంగా ఉన్నాయి. రాజకీయ నాయకులు కేవలం ఎలక్షన్ మాత్రమే దృష్టి, ఇంకోటి ఏం లేదు, ప్రజలు లేదు, ఏం లేదు.
ప్రజలను పూర్తిగా తప్పుదారి పట్టి ఇంకోటి గీసినోనికి గుండె అంటే వాళ్ళకి మొక్కాలి, వాళ్ళ నోటికి మొక్కాలి. ఎన్ని చెప్పానో చెప్పి ఆఖరికి ఏం చెప్పిందంటే ఒక ఓటు మాత్రం మాకు బుద్ధులు బిడ్డ మీరు ఏం చేయకుండా మీ సంగతి అంతా మేమే చూసుకుంటామని చెప్పింది. ఓటు కావాలి, ఓటు ఒకటి బుద్ధి అయిన మాకు అంతే, ఇక అన్ని మీ సంగతులు మేమే చూసుకుంటామని చెప్పారు. ఓ ₹2 కిలో బియ్యం అనేది ఇంకోటి రెండెందుకైనా రూపాయి బాగానే ఇస్తాను బయట. అప్పటి మందని చెప్పడం, ఓటు గుర్తుకోవడం, ఆంతరపడడం, రాజకీయాలలో ఇవన్నీ జరిగినాయి. చాలా దుర్మార్గమైన విధానంలో ప్రజలను ఏం చేయొద్దని చెప్పినా, మీకు ఏం అవసరం లేదు, మీ సంగతి అంతా మేమే చూసుకుంటామని చెప్పినా. ఇది ఒక పెద్ద భయంకరమైనటువంటి మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి గొప్ప జబ్బు, చాలా పెద్ద బీమారి. దీన్ని మనం అంతా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా రాజకీయాలలో ఏ పార్టీ కానీ ప్రతి పార్టీ కూడా ఈ తప్పులు ఇప్పటి వరకు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కూడా ఈ తప్పు చేసింది, నేను గ్యారంటీ చెప్తాను. ఈ పాపంలో, ఈ దేశంలో జరిగినటువంటి రాజకీయ పార్టీలు చేసినటువంటి పాపంలో తెలుగుదేశం పార్టీ కూడా కొంత బాగా ఉన్నది. ఒప్పుకొని తీరాలి. తప్పును ఒప్పుకున్నవాడే గొప్పవాడు. తప్పు తెలుసుకున్నప్పుడే మనకు మంచి ఏందో తెలుస్తుంది, ఎటువైపు అడుగుదని తెలుస్తుంది. ఈనాడు ఈ తప్పులన్నీ రాజకీయ పార్టీలు చేసినారు. ప్రజలను ఏం చేయవద్దని చెప్పినారు, మీకు ఏం బాధలేదని చెప్పినారు. ఇంకో మనం చూసినారు, ఎవడన్నా ఎమ్మెల్యేనో మంత్రినో ఏమైనా ఊళ్ళకన్నా బయలుదేరిందనుకో, బయలుదేరితే ఇప్పుడు ఈ చంద్ర నేను మంత్రి అయినా ఏందో పెద్ద బెడద వచ్చి పడదు. ఈ మెడకుండా ఇది మన దండలు వేసి 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 అక్కడ నిన్న జైరాబాద్ పట్టణంలో వాడి దండం పెట్టి చెప్పిన నీకు దయనా ఈ దండలు వద్దని చెప్పి. మంత్రి లేకపోతే కలెక్టర్ ఎవడన్నా కొంచెం పెద్దవాడు ఏమైనా బయలుదేరింది అంటే మనకు 3 విషయాలు గ్యారంటీ కనబడతాయి. ఏంటి? ఒకటి డప్పులు. ఆయన పీరియడ్లో 5 ఏళ్లకు 1500 మంది చచ్చిపోతే నీ 2 ఏళ్ల పీరియడ్కి 1500 మంది చచ్చిపోయింది. ఇదేనా అభివృద్ధి? దీన్ని అభివృద్ధి అనుకోవన్నా? నువ్వు చెప్పే మాటలు మేము నమ్మాలన్నా? ఇలా శ్రీశైలంలో లెవెల్స్ ఉండాలని నీళ్ళు ఆపుతావు. తెలంగాణలో మాకు కరెంట్ వస్తలేదు, మా రైతుల మోటార్లు కాలుతున్నాయి. మా నాయన నరసింహారెడ్డి గారు మన మెదక్ జిల్లా పర్యటించారు. రామాయంపేట ప్రాంతంలో ఎండిన పొలాలలో నరసింహారెడ్డి గారితో పాటు అక్కడ రామాయంపేట ఎమ్మెల్యేగా ఈ సంగతి నేను చెప్పలేను, ఇది కూడా ఈనాడు పేపర్ చెప్పి ఎక్కడెక్కడ ఎన్ని, ఏ జిల్లాలు ఎన్ని, ఎన్ని వేల ఎకరాలు ఎన్ని అనేది ఈనాడు నేను చెప్తానని సంగతి పత్రికలు విశ్లేషించి కుండ బద్దలు కొట్టినట్టుగా ఈ విషయం కూడా ఈనాడు ఫ్రంట్ పేజీలో ఉన్నది. ఏ జిల్లాలో ఎంత ఎండింది, ఏ జిల్లాలో పరిస్థితి ఎట్లున్నది, కరెంటు ఏ విధంగా రావడం లేదు, ఏ విధంగా లో వోల్టేజ్ ఉన్నది, ఏ విధంగా ట్రాన్స్ఫార్మర్లు పటాకులు కాలినట్టు కాలుతున్నాయి, ఏ విధంగా మోటార్లు కాలుతాయని చెప్పి పత్రికలు ఘోషిస్తున్నాయి. ఈనాడు మేము అభివృద్ధి చేస్తాం, మేము అభివృద్ధి చేస్తామంటే ఇదేనా అభివృద్ధి? నీ రాయలసీమకు నీళ్లు మళ్లించడానికి శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన ఆపివేసి మా తెలంగాణ పంట పొలాలు ఎండబెడుతున్నవే, మాకు 12 గంటలు కరెంట్ ఇవ్వమంటే ఇస్తలేవే, మా శాసనసభలో డిమాండ్ చేస్తే నోరు తెరుస్తలేవే, ఇదేనా మాకు చేసే అభివృద్ధి? మీరెక్కడ చేస్తారు నాయన అభివృద్ధి? మీ అవినీతి కంపు, మీ భూ భాగోతాలు, మీ భూ కుంభకోణాలు, టెండర్ల భాగోతాలు, మీరు మొత్తం అవినీతిలో ఫుల్ బిజీ ఉన్నారు. ఎందుకంటే 9 ఏళ్ళు అవుట్ ఆఫ్ పవర్ అయిపోయి ఆఖరితోనే ఆవరావులు అంటున్నారు. మీ అవినీతి చరిత్ర అంతా రోజు పత్రికల్లో చదివి కక్కసినట్టున్నది. అంత ఘోరమైన బిజీగా ఉండి మీరు మాకు అభివృద్ధి చేస్తామంటే మీ పొట్టలకి నీరు ఓడుకోవడానికి, మీ బొక్కసాలు నింపుకోవడానికి మీరు అవినీతికి పాల్పడుతూ ఫుల్ బిజీగా ఉన్నారు. అసలు మీకు అభివృద్ధి చేసేంత టైం కూడా లేదు. మీ అభివృద్ధి మాటలేదు నమ్మం. నేను ఒక్క మాట్లాడుతున్నా సోదరులు, ఒకటే ఒక మాట్లాడుతున్నాను. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలారా, ఏం మాట్లాడింది మీరు 2001లో? నన్ను తెలుగుదేశం ఏజెంట్ అన్నారు మీరు అందరు పేపర్లలో చూసి. కేసీఆర్ తెలుగుదేశం ఏజెంట్ అన్నారు. 2004లో ఎలక్షన్ల ముందు వాళ్ళకు రాజకీయ కూడా ఎందుకంటే అధికారం కావాలి కాబట్టి ఏమంటారు? ఇగో చంద్రశేఖరరావు, నువ్వు నిజమైన తెలంగాణ వాది అయితే ఇలా మేము కూడా తెలంగాణ అంటున్నాం, మొత్తం ఎమ్మెల్యేలు పోయి సోనియా గాంధీకి దరఖాస్తు ఇచ్చినాం, నువ్వు మాతో కలిసి పోటీ చేస్తేనే నువ్వు నిజమైన తెలంగాణ వాది అని మాట్లాడింది పేపర్లలో వచ్చింది. మీరందరూ కూడా చూసారు. నమ్మినాం, నమ్మి కలిసినాం. ఏదో ఒక జాతీయ పార్టీ అండ కావాలి కాబట్టి కలిసినాం. టైం ఇచ్చినాం, సమయం ఇచ్చినాం, సహనంతో ఉన్నాం, సహకారం అందించినాం, అన్ని రకాలుగా ప్రయత్నం చేసినాం. పార్లమెంటులో 42 పార్టీలుంటే 36-37 పార్టీల లిఖిత పూర్వక మద్దతును తెచ్చిన ఇందరు వ్యక్తులు ఇలా వాతావరణం వచ్చిన తర్వాత మమ్మల్ని దగా చేయడానికి మాట్లాడుతున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులారా, మీ గుండెలు ఏ విధంగా
ఒప్పుకుంటారు, మీ ఆత్మలు ఏ విధంగా ఒప్పుకుంటారు నేను అడుగుతా ఉన్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞం పేరు తెలంగాణ భూములు మొత్తం మాకు మరణ శాతం రాస్తుంటే, మొత్తం గోదావరిని కృష్ణను రాయలసీమకు మలుపుతా అంటుంటే మీ ఆత్మలు అంగీకరిస్తున్నాయా? ఎట్లా ఒప్పుకుంటారు మీరు? ఆనాడు అసెంబ్లీ ఏం మాట్లాడారు? ఆనాడు 610 మీద ఉపన్యాసాలు ఏం చెప్పారు అసెంబ్లీలో? మీరు మాట్లాడినవన్నీ కూడా టీవీ బైట్స్ ఉన్నాయి, అన్ని తీసి పెట్టినాం, రెడీ చేస్తాను. మా ప్రకాష్, మా మత్స్యంతా కలిసి, మా మేధావులంతా కలిసి మీ చరిత్రను 2004 కంటే ముందు మీరు ఏం మాట్లాడారు? కాంగ్రెస్ తోనే తెలంగాణ సాధ్యం, మేమే చట్టం, మేమే దండి సిపాయిలం. ఈ ఎన్ని కథలు కట్టిందండి? గులాబీ కండువాలు కప్పుకుంటే ఎవరెవరు కప్పుకున్నారు? నేను కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా ప్రచారానికి పోయినా, నాకంటే కిలోమీటర్లు చేయి తెలంగాణ స్టేజ్ మీద. టీఆర్ఎస్ మేము ఒకటైపోయినాం, వచ్చే తీసుకునే వస్తాం తెలంగాణ మాట్లాడి. ఎందుకు? అప్పుడు ఓటు కావాలి, అప్పుడు నది దాటాలి. ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప. ఇలా ఈ పద్ధతిలో మాట్లాడుతున్నారు. తెలియదా ప్రజలకు? ఆనాడు మీరు తెలంగాణ మ్యాప్ లో చేయి బొమ్మలు పెట్టలే, నల్లగొండలో, మహబూబ్ నగర్ లో, రంగారెడ్డిలో సభలు పెట్టి మాతోనే వస్తా తెలంగాణ, కేసీఆర్ ఎట్లా మీరు మాట్లాడలే? కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, నేను ఒక మాట చెప్తున్నా, ఇవాళ తెలంగాణ కదిలింది. మా ఖమ్మం జిల్లా గిరిజనులు కొమ్మూది యుద్ధానికి వస్తున్నారు. ఆదిలాబాద్, జోడేఘాట్ గుట్టలలో తుడుం దెబ్బ మోగుతున్నది. కరీంనగర్ లో కథనలోకి ప్రజలు బ్రహ్మాండంగా ముందుకొస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో నిప్పులు జరుగుతున్నారు తెలంగాణ ప్రజలు మీరు చేసిన మోసానికి. రంగారెడ్డి జిల్లా వదులుకుంటున్నది. హైదరాబాద్ హరా అంటున్నది. ఇదో సిద్దిపేటలో మెరుపు రవ్వలై తెలంగాణ మెరుపు రవ్వలై మెరుస్తా ఉన్నది. 10 జిల్లాలు కూడా మొత్తం మిమ్మల్ని చుట్టుముడతాయి, జాగ్రత్త. మేము ఊరుకోం, మా ప్రాణాలు పోయినా సరే, ప్రాణాలు బలివతం కానీ తెలంగాణ తీసుకునేదాకా ఊరుకోము. నేను ఇదంతా ఎందుకు పంచాయతీ ఒక మంచి ఉపాయం చెప్తాను. ఇప్పుడు ఒక పని చేస్తాం, ఇక టీఆర్ఎస్ వాళ్ళు బక్కవాడరు, తెలంగాణ సన్నవాడది, కేసీఆర్ శాతం అయితే లేదు. ఇది ఎందుకు ఇవన్నీ ముచ్చట్లు? ఇక మొత్తం మా ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం మంది ఉన్నాం దీని మీద. పోతాన్ని నిన్ననే అనుకున్నాం అందరం ఈ సంఘ సిద్ధిపేట చెప్తామని. మీకు చీము నెత్తురుంటే మీతో మేము గెలిచినామా, మాతో మీరు గెలిచిన రుజువు చేద్దాం. మొత్తం తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలను, ఎంపీలను రేపంటే రేపే మేము రాజీనామా ఇస్తాం. మీరు చేస్తారా? మీరు ముందుకు వస్తారా? ముందుకు వస్తారా? ఇలా చెప్తున్నారు మీరు, నంగరాజ్ కబుర్లు చెప్తున్నారు, దొంగ కబుర్లు చెప్తున్నారు. రెడీ, మేమందరం విజయం చేస్తాం. కమాన్, ప్రజలు తీర్చుకోదాం. మా సిద్ధిపేట మేము సభ పెడతామంటే, సిద్ధిపేట సభ పెడతాం అని మేము తయారైంది. ఈడే చెప్పినామా, ఢిల్లీలో చెప్పినాం. ఏంటి మరి యాడికి పోతాం? ఇక ప్రజల దగ్గరికే పోతాం. మీరు చేసిన మోసం వాళ్ళకి చెప్తాం, వాళ్ళు ఏం చేయమంటే గరేజ్ చేస్తాం అని నేను చెప్పిన. చెప్తే మీరు మాతలకు గెలిచిన మీతో మాకెత్తారు, మేము చేయంగా మీరు, మరి మీరు చేయంగా మేము గెలిచినామా, మేము మీరు సరే గెలిచినాం, పని చేస్తాను. మేము కూడా తెలంగాణకే ఉండమంటాను కదా. నేను నంబర్ ఒక ఉపాయం చెప్తా. ఇప్పుడు ఆందోళన సహకారం కూడా అక్కర్లేదు. ఇవాళ మీరు 48 మంది ఎమ్మెల్యేలు మీరున్నారు, మా దాంట్లో 6 దొంగల పోయిన 20 మంది నికాలస్తాలని మేమున్నాం. మేము రాజీనామా చేస్తే రాజశేఖర సర్కారు పడిపోతే తెల్లారి వరకు రాదా తెలంగాణ? మీరు 7 పిల్లలు, మేము 5 పిల్లలు ఉన్న 12 మంది రాజీనామా ఇస్తాం. రాని సోనియా గాంధీ దెబ్బ తెల్లారి వరకు రాజకీయ తెలంగాణ రాదా? ఈ ఉపాయం బాగలేదా? నిజంగా తెలంగాణ బిడ్డలు అయితే పౌరుషం ఉంటే, రేషం ఉంటే మేము తయారీ ఉన్నాం. రాని తెలంగాణ తెద్దాం. రాదు తెలంగాణ తెచ్చినాక మీరే కాండి ముఖ్యమంత్రి, మీరు మంత్రులు కాండి, ఎవరు వద్దన్నారు? ఈ రకంగా గోల్మాల్ దింపి మనను అబద్ధాలు చెప్పి మోసం చేస్తా ఉన్నారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మీ ముందు నేను చేసే చెప్తాం ఒకటే, తెలంగాణ బిడ్డగా కేసీఆర్ సోలాన నికాలస్ తెలంగాణ బిడ్డ. ఇంతకుముందు మా జయశంకర్ గారు చెప్తున్నారు, దిగ్విజయ్ వచ్చిన మన ఇంటి ఢిల్లీలో. మేము అన్నం పై మేము 22 తారీఖు రాజీనామా పెడుతున్నాం, మీ ఇష్టం అని చెప్పినాం. ఎందుకంటే మనకు యూపీఏ చాలా పార్టీలు మద్దతు ధర్మం ఏంటి వాళ్ళకి చెప్పాలి, మన బాధ్యత. చిన్నపిల్లలాగా వ్యవహారం చేయరాదు కాబట్టి వాళ్ళందరికీ చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకొని అయ్యా మేము ఉండమే, మేము పోతున్నాం, బయట పడుతున్నామని చెప్పారు. యాడికి పోతారు?
కావాలంటే యుద్ధాలు పోతామని చెప్తే ఇక రాయబారాల మీద రాయబారాలు ఏంటి రాయబారాలు వచ్చి మొదటిదాకా మీరు మీ వాళ్ళు 6 కదా మంత్రులు ఇంకో 2 ఎక్కువ ఇస్తాం 8 తీసుకోండి కాపకుండా ఇక నాకు అర్థమైంది అన్న వీళ్ళు 69 కుట్ర మొదలు పెట్టిండ్రు అని నేను అడిగిన మిస్టర్ దిగ్విజయ్ సింగ్ డూ యూ వాంట్ టు మేక్ మీ అనదర్ చెన్నారెడ్డి కంఠంలో ప్రాణముండంగా కూడా జరగాలని చెప్పింది